నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలోని మూలతాపు వద్ద కొలువైన దుర్గాదేవి ఆలయంలోని అభయ ఆంజనేయ స్వామివారి 5వ వార్షికోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని పందలపాక గ్రామానికి చెందిన కర్రి వీర్రాఘవరెడ్డి, కెవి, జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కర్రి సుధాశ్రీదేవి, కర్రి వెంకటరెడ్డి, కర్రి చిరంజీవి లక్ష్మి, కర్రి వీరవెంకట సత్యనారాయణరెడ్డి, కర్రి మహాలక్ష్మిలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ముందుగా అభయ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అభిషేక కార్యక్రమాల అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదానంలో వందలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదం స్వీకరించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఈ వార్షికోత్సవం ద్వారా స్వామివారి ఆశీస్సులు అందరికీ లభించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈరోజు మన విజయదశమి సందర్భంగా మన కేవీ రెడ్డి గారు పందలపాక వాస్తువులు ఇక్కడ ఆంజనేయ స్వామిని ఈ రోజున ప్రతిష్టం జరిగిందండి. ఆ సందర్భంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా భోజనాలు అందరికీ